నమస్తే సార్. తెలంగాణ జనసమితి పార్టీకి మీరు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అసలు పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కూడా తెలంగాణ జనసమితి పార్టీకి ఇన్ఛార్జ్. నా సారథ్యంలోనే పాలవంచలో కూడా జనవరి 3వ తారీఖు నాడు ప్లీనరీ పెట్టుకొని బ్రహ్మాండం జిల్లా కమిటీ వేసుకోవడం జరిగింది. దానికి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా హాజరయ్యారు. అదే క్రమంలో ఇవాళ జిల్లాలో పార్టీని పటిష్టపరిచేందుకు అన్ని మండలాలకు కూడా కమిటీలు వేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఇటువంటి పినపాక మండల అధ్యక్షుడిగా మా జిల్లా కమిటీ కొత్తల వెంకటేశ్వర రెడ్డిని నియమించింది. వారు ఈ పూర్తిస్థాయి మండల కమిటీ వేసుకుని మండలంలో రానున్న ఎన్నికలకు సమాయత్తమై మాకు బలమైనటువంటి మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ దాంతో మాకు ఉడంబడికలు ఉంటాయి కాబట్టి ఉభయత్రం మేలు జరిగే విధంగా మండల కమిటీలు. అంటే మీరు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారా సార్? కాంగ్రెస్ పార్టీ పొత్తులో పోటీ చేస్తున్నారా? ఇంకా ఏం కాలేదు. ఈ స్థానిక సంస్థలు వచ్చినట్టుంది. అప్పటి వరకు వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నాం. దాంట్లో ముఖ్య కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళ కోసం కూడా చూస్తాం. వాళ్ళ యొక్క సౌలభ్యం కోసం కూడా మా పార్టీ కృషి చేస్తుంది. అదే క్రమంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వాళ్ళ ఏజెన్సీ ప్రాంతాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్న ముఖ్యమంత్రి గారు. దానిలో ప్రధానంగా నీటిపారుదల ప్రాజెక్టులకు మైదాన ప్రాంతంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో అనాది కాలంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఎమ్మటే టేకప్ చేసి దానికి ప్రత్యేక నిధులు ఇచ్చి వాటిని పూర్తి చేయడం మూలంగా సారవంతమైన భూములు, గలగల పారలే నీళ్లున్నాయి, నదులున్నాయి. వాటన్నింటినీ ఉపయోగించుకొని ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు బాటలు వేస్తారన్న నమ్మకం మాకుంది. వారికి ఇటీవల మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా 18వ తారీఖు ఆ ప్రాంతం కలిసాం. ఉమ్మడి నరసయ్య గారి సారథ్యంలో ఇళ్ళను నియోజకవర్గ అఖిలపక్ష పార్టీలన్నీ దాంట్లో చెప్పాం. వారు చెప్పినన్ని విన్నారు. నీటిపారుదల ప్రధానంగా వాజేడు మండలంలో మోడిగుంటవాగు ప్రాజెక్టు, ముళ్ళవాగు ప్రాజెక్టు, అదేవిధంగా ఇక్కడ పులుసుమంత ప్రాజెక్టు మైనర్ ఇరిగేషన్ కాకుండా మీడియం ఇరిగేషన్గా డిక్లేర్ చేసి వెంటనే దాని నిధులు మంజూరు చేసి సత్వర పూర్తి కోసం చర్య తీసుకోవాలని విన్నవించాం. అదే క్రమంలో తుమ్మల చెరువును కూడా మీడియం ఇరిగేషన్ పరిధిలో తీసుకొచ్చి దాన్ని కూడా అభివృద్ధి చేసి నీళ్లు వృధా పోకుండా కాలువలు కూడా రిపేర్ చేసి అన్ని ఆయకట్టు క్యాచ్మెంట్ ఏరియాకి ఎంతైతే ఉందో దాంతకు నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకోవాలని, మారుమూల ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం మూలంగా కాంగ్రెస్ పార్టీ తన ఔన్నత్యాన్ని చాటుకున్నట్టు ఉంటుంది. గత పాలకులు 10 ఏళ్లుగా నీటి ప్రాజెక్టులు పట్టించుకోకపోగా పైగా దుబారా ఖర్చు పెట్టి రైతు బంధన, ఆ బంధన, ఈ బంధని అర్హతగా లేని భూములకు కూడా వ్యవసాయానికి ఉపయోగపడే భూములకు కూడా రైతు బంధు పేరుతో ఇచ్చి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసి ఇలా కోట్ల లక్షల స్థాయిలో మరి అప్పులు చేశారు. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా 2 లక్షల వరకు అప్పు ఏదైతుందో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చాలా తీర్చారు. ఇంకా 10% అయితే ఉండాలి. అది కూడా వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు వస్తే ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. అదేవిధంగా రైతు బంధు కూడా 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు పడ్డది. రేపటి నుంచి 4 ఎకరాలు పైబడి ఉన్న వాళ్ళు కూడా వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేశారు. అదే క్రమంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా రూపొందే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల సమస్యలను చెప్పుకోవడానికి సులువుగా అవకాశం కల్పించి వారు ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక బాటలు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో చెప్పుకునే అవకాశం లేదు. నియంత పాలన, రోడ్డెక్కి అరెస్టులు, వాళ్ళు నిరసన తెలియజేస్తే అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టడం, అనేక మందిని వేధించిన సందర్భాలు ఉన్నాయి. డిసెంబర్ 3, 2023 నాడే తెలంగాణ వచ్చింది తప్ప అంతకుముందు తెలంగాణ కాదు, నియంత పాలనది. ఆ నియంత పాలనకు చరమగీతం పాడారు ఈ ప్రజలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేపొద్దు మాపొద్దు అదే ఒంటె విషయాలకు ఆకాశపడ్డట్టుగా కొంతమంది నీతిహీనులు ప్రభుత్వం పడిపోద్దు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి కార్యదక్షత, పరిపాలన సామర్థ్యం ఖచ్చితంగా మరోసారి కూడా వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో. దాన్ని మేము మిత్రపక్షంగా, బలమైన మిత్రపక్షంగా మేము అన్ని వర్గాలను కలుపుకొని, సంపన్న వర్గాలను కలుపుకొని తెలంగాణ ఉద్యమం ఎట్లయితే నిర్మించామో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడడానికి మా వంతు పాత్రను కూడా అదేవిధంగా చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఏజెన్సీ ప్రాంతాల్లో కమిటీలు వేస్తారన్నారు కదా సార్? ఓన్లీ మండల అధ్యక్షులు అన్ని చోట్ల నియమించారా సార్ జిల్లా వ్యాప్తంగా? అంటే కొన్ని ప్రాంతాలు వేయలేకపోయాము, వేస్తాం. నిర్మాణ రీత్యా కొంత మేము బలహీనంగా ఉన్నామని నిజమే. ఇక్కడ ఏదైనా మా పార్టీ జిల్లా కమిటీ పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోబోతుంది.
నేను కూడా ఉమ్మడి జిల్లాకి ఇన్ఛార్జిని కాబట్టి నా శక్తి వంచన లేకుండా మీకు వాజేడి కానించి మొత్తం అన్ని మండలాలు కూడా చాలా వరకు కమిటీలు పడ్డాయి. ఇప్పటికీ మీకు వాజేడి పడ్డది, అదేవిధంగా వెంకటాపురం పడ్డది, చర్ల పడ్డది, దుమ్ము కూడా ఉంది, ఇక్కడ మన తిరుపతి ఉంది, తరకు కూడా ఉంది, గుండాల ఉంది, ఇట్లా అనేక మండలాలకు బూర్గంపాడు ఉంది, ఇట్లా మండలాలకి అశ్వాపురం ఉంది, చాలా మండలాలకు వేసాం. కొన్ని మిగిలి 10-12 వరకు చంద్రకొండ ఒకటి, మునకలపల్లి ఒకటి, అశ్వరాపేట 2-3 అవి తప్ప అన్ని పూర్తి చేసాం. జులూరుపాడు వేసాం కమిటీ, బ్రహ్మాండమైన కమిటీ. త్వరలో ఆ రోడ్ల విస్తరణ కోసం, రోడ్ల అభివృద్ధి కోసం పాదయాత్ర కూడా పెడతాను మేము. జులూరుపాడు నుంచి జిల్లా కమిటీ, ఖమ్మం కోయిలా నియోజకవర్గ ఇన్ఛార్జి నేతృత్వంలో అక్కడ ఆ కార్యక్రమం చేపట్టబోతున్నాం. థ్యాంక్ యూ సార్.